బాగా తిను. ఈ ఒక్కసారి నేను నీకు సాయం చేయగలను. ఇక నుంచి నీకు కావలసినవన్నీ నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. కానీ నువ్వు అలా చేసుకోలేకపోతే నేనిపై పెట్టుకున్న నమ్మకం కోల్పోయినట్లవుతుంది. నువ్వు కూడా మిగతా అందరి పిల్లల్లా అయిపోతావు. ఏంటిది? నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను ఇక్కడ ఇరుక్కున్నాను. నేను కిందకి వెళ్ళలేను. నీకు మళ్ళీ బాగా ఆకలిస్తే నువ్వు కిందకి దిగడం తప్ప నీకు వేరే మార్గం ఉండదు. నైట్ పూర్తిగా గోహాన్ని నీతోనే ఉంచుకుని నాకొక్కసారి కూడా కాల్ చేయలేదు. అది చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు కలుస్తున్నారు కదా, కాబట్టి రోసి మాస్టర్ తో ఉండాలనుకుని ఉంటారు. సమయం గడిచేది తెలియకుండా ఉండుంటుంది. ఒక తండ్రిగా కొంచెమైనా బాధ్యత అక్కర్లేదు. గోహన్ కి ఎంత స్కూల్ పని ఉందో తెలుసా? మనం ఒక్కరోజు చదువుకోకపోతే పెద్ద సమస్య ఏంటి? కాస్త నోరు మూసుకుంటారా? ముందు ఒకరోజు అవుతుంది, తర్వాత వాళ్ళ ఇష్టానికి లీవ్ వేసుకుంటూ ఉంటారు. ఇది రెడీ అయిపోయింది. హే గాయ్స్, ఇది ఇప్పుడు పనిచేస్తుందని అనుకుంటున్నాను. రాత్రంతా నిద్రపోకుండా దీన్ని రెడీ చేస్తుంటే మీరు హాయిగా నిద్రపోతున్నారా? నాకు కోపం వస్తోంది. సరే ఓకే, మళ్ళీ ఇది ట్రై చేద్దాం. మీరు ముందుకొస్తారా? ఎందుకు బయటకు రావాలి? లేచి రండి, ఇది మనకి ఈజీగా అర్థమయ్యేలా చేసి పెట్టాను. పనిచేస్తోంది. 139. ఏమిటి 130? నాకు అంతకంటే ఎక్కువ వయసు అనుకుంటున్నాను. ఇది వయసు గురించి కాదు, ఈలో ఉన్న పవర్ గురించి. నన్ను చూడగానే నువ్వు ఆ విషయం చెప్పగలవా? ఎలా అయినా బాగానే ఉందే. 139 అంటే ఓడించడం కొంచెం కష్టమే. సరే నన్ను చూడు, నాకెంత పవర్ చూపిస్తుందో చెప్పు. నీకు 206 వచ్చింది. మీకంటే నేనే ఎక్కువ గురువుని మించిన శిష్యుణ్ణి. ఒక్క నిమిషం, నిజంగానే నువ్వు దాన్ని సరి చేసావా? పూర్తిగా కాకపోయినా అవసరమైనంత వరకు ఇది. అరే, నీ సమస్య ఏంటయ్యా? తలుపు తట్టొచ్చు కదా. నోరు మొయ్యి. అది నేను నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. అవును, నీ నా పేరేంటి? పేరు ఏచినోవి. నీకు ఆ విషయం తెలుసు. అనవసరంగా నన్ను ప్రశ్నలు వేయకు. కోలియా నేను ట్రైనింగ్ కి రమ్మన్నారు, అది చెప్పడానికి వచ్చాను. అర్థమైందా? ఏంటి కోరియన్ చెప్పి పంపించారా? అరే అవునయ్యా, నేను సరిగ్గానే చెప్పాను. ఆయన నిన్ను, యమాచా ఇంకా కెమీని కూడా రమ్మన్నారయ్యా. వచ్చి ఆడవండి అయ్యా బాబు. తను 10 కాదు, టియాన్. నన్ను కాదా? నీ పేరు నేను చెప్పానా? త్వరగా ఆయన చెప్పిన టవర్ కి వెళ్ళండి. అక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంటి నువ్వా? అవును, నీలాంటి దద్దమ్మతో నేను ఫైట్ చేయనని చెప్తే ఆయన కోపం చెల్లిపోయారు. అందువల్ల నువ్వు దెబ్బలు తినకూడదు కదా, అందుకే నేను తీసుకెళ్దామని వచ్చాను. కలబడి చూద్దాం. సరే, తలబడి చూద్దాం. ఏంటి నువ్వు చెప్పేదంతా నిజమేనా? తర్వాత చూసుకుందాం ఎవరు గెలుస్తారనేది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. బాబాని ఎవరో లేడీ వస్తారంట, ఆవిడ అన్ని విషయాలు చెప్తారు. ఏంటి అర్థమైందా మీకు? ఏంటి బాబు వస్తున్నారా? అరే అవునా, ఆ బాబా అంటే ఎవరో నాకు తెలీదు, కానీ లేడీ అని